హాయ్ అండి, వెల్కమ్ టు అటాక్లో భోజనం. ఈ సంక్రాంతికి మీరు మురుకులు చేయాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు చేయండి. ఆ మురుకులు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. పిల్లలైతే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. మరి దీని ప్రొసీజర్ చూద్దామా? ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. నేను గ్లాస్ కొలతతో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని జల్లించుకోవాలండి. ఇప్పుడు ఇదే గ్లాస్ కొలతతోని నేను నీళ్ళు కూడా తీసుకుంటానండి. ఇప్పుడు ఒక గిన్నెని పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని 3 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత అందులో 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా మరిగించుకోవాలండి. దీన్ని ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కారాలు సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండి అనేది చక్కగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు మురుకులు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ పిండి గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు ఈ పిండిని చేత్తో తీసుకొని ముద్దలా వస్తుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ ముద్దలాగా వచ్చిందండి. ఇది మురుకులు చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా మెదుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మురుకుల గుట్టాన్ని తీసుకొని దానికి అంచుల వెంబడి నూనె రాసి ఈ ముద్దను అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మురుకుల గుట్టంతో నొక్కుకుంటూ మురుకులు చేసుకోవాలి. నేను 3 వరుసలు వచ్చేలాగా మురుకు వేసుకున్నానండి. ఈ మురుకుల అంచుల్ని చక్కగా వేలుతో నొక్కేసుకోవాలండి, లేదంటే నూనెలో వేసినప్పుడు ఈ అంచులు విడిపోతాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? ఇలాగే మిగిలిన మురుకుల్ని ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనము ఒక కడాయిలో నూనె కాగబెట్టుకొని అందులో ఈ ఒత్తుకున్న మురుకుల్ని వేసుకోవాలి. ఈ మురుకులు వేయగానే పైన నూనె నురగలాగా వస్తుందండి. ఇప్పుడు వీటిని గరిటె సాయంతో చక్కగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. నూనె పైన ఉన్న నురగ తగ్గిందంటే మురుకులు వేగినట్టు అర్థం అండి. ఇప్పుడు ఈ మురుకుల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అండి. వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.